హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిఎస్సి సిలబస్‌లో భాగంగా మూర్తిమత్వం అనేటువంటి చాప్టర్‌లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో, మొదటిదొచ్చేసి మూర్తిమత్వము భావన. 2 మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయు కారకాలు. థర్డ్ ఓకే. మూర్తిమత్వ సిద్ధాంతాలు. ఫోర్త్ వన్ ఏంటంటే మూర్తిమత్వ మాపనం అనమాట. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసి సర్దుబాటు, సంఘర్షణ, కుంటనము, వ్యాకులత, ఒత్తిడి, విషమయోజనము, మానసిక ఆరోగ్యం వీటి గురించి తెలుసుకోవడం జరుగుతుందనమాట. సో, సిక్స్త్ వన్ వచ్చేసి మనకు రక్షక తంత్రాలు. సెవెంత్ వన్ మానసిక అపవ్యవస్థలు. ఎయిత్ వన్ సంఘర్షణలనమాట. అయితే ఈ 8 టాపిక్స్ మనం కంప్లీట్ చేశామనుకోండి, మనకు మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లనమాట. అయితే ఈరోజు మనము సంఘర్షణలు ఓకే. ఈ సంఘర్షణల గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. అయితే సంఘర్షణలు అనేటువంటి టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడు? ఎలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో మనము కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాము. అంటే ప్రతి టాపిక్ మీద ఒక 100 ప్రశ్నలు మనం ప్రాక్టీస్ చేస్తూ ఈ మూర్తిమత్వం అనేటువంటి టాపిక్‌ను పూర్తిగా మనము కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట. అయితే ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏది అంటే సంఘర్షణలనమాట. అంటే ఎయిత్ టాపిక్ అయినటువంటి సంఘర్షణల గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. అసలు సంఘర్షణ అంటే ఏంటి? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడున్నాడు. ఆ పిల్లవానికి మామిడి పండు, ఐస్ క్రీమ్ 2 ఇష్టమే. అయితే వాళ్ళ ఫాదరు ఏదో ఒకటి మాత్రమే తీసుకోరా అని చెప్పాడనుకోండి. అప్పుడు ఆ అబ్బాయి ఏది తీసుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే అలా ఏవైనా 2 కోరికల మధ్య ఏది ఎన్నుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితిని ఏమంటారు అంటే సంఘర్షణ అంటారనమాట. ఓకే. సో, ఈ విధంగా మనము సంఘర్షణకు సంబంధించినటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు సంఘర్షణ మీద ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో మనం ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ ఓకే. ఏకకాలంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవాలనుకోవటంలో లోనయ్యే మానసిక స్థితి. ఆప్షన్ ఏ సంఘర్షణ, ఆప్షన్ బి వ్యాకులత, ఆప్షన్ సి కుంటనము, ఆప్షన్ డి విషమయోజనం అని ఇవ్వడం జరిగిందనమాట. ఏకకాలంలో అంటే ఒకటే సమయంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు, ఒకటి కంటే ఎక్కువ అవసరాలు అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ కోరికలు అనమాట. సో, తీర్చుకోవాలనుకోవటంలో అంటే ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అటువంటి సందర్భంలో లోనయ్యే మానసిక స్థితిని ఏమంటారు? ఏమంటారు? సంఘర్షణ అంటారనమాట. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూద్దాం. ఒక వ్యక్తి తన కోరికలతో లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే ఏర్పడే మానసిక ఉద్వేగ పరిస్థితి. ఆప్షన్ ఏ సంఘర్షణ, ఆప్షన్ బి కుంటనము, ఆప్షన్ సి వ్యాకులత, ఆప్షన్ డి విషమయోజనం అని ఇవ్వడం జరిగింది. రాజీ పడలేకపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎంపిక చేసుకోలేకపోతున్నాడు. అంటే ఏది ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు అని అర్థం అన్నమాట. అటువంటి సందర్భంలో ఏర్పడేటువంటి స్థితి ఏంటి అంటే సంఘర్షణ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూద్దాము. ఒక పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితికి లోనయ్యే స్థితి. ఆప్షన్ ఏ సంఘర్షణ, ఆప్షన్ బి వ్యాకులత, ఆప్షన్ సి కుంటనము, ఆప్షన్ డి విషమయోజనం. సో, ఒక పని చేయాలా వద్దా అంటే చేద్దామా వద్దా, చేద్దామా అంటే చేస్తే మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అని నిర్ణయించుకోలేకపోతున్నాడు అనమాట. అటువంటి సందర్భంలో ఏర్పడే స్థితి ఏంటి? సంఘర్షణనే. ఏమవుతుంది? సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. సో, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితి. తన్యత అంటే ఏమి? తన్యత అంటే టెన్షన్ అండి. ఓకే. సో, తన్యత అంటే ఏం లేదు టెన్షన్ అన్నమాట. సో, 2 విరుద్ధ కోరికలు అంటే 2 విరుద్ధ కోరికలు అంటే ఏమి? 2 ఇష్టం లేని కోరికలున్నాయి. అంటే ఒక పిల్లవానికి వాళ్ళ వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? నిమ్మ పండు రసమన్నా తాగు, లేకపోతే చింతపండన్నా తిను అని చెప్పాడనుకోండి. సో, వానికి చింతపండు ఇష్టం లేదు, నిమ్మరసం కూడా ఇష్టం లేదనమాట. అంటే అక్కడ 2 విరుద్ధమైన కోరికలు. 2 కూడా పుల్లగా ఉన్నాయి. సో, అయితే ఏదో ఒక దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? సంఘర్షణ వస్తుందా? వ్యాకులత వస్తుందా? కుంటనమా? విషమయోజనమా? అంటే
సంఘర్షణకు గురవ్వడం జరుగుతుంది అనమాట. ఆ పిల్లవాడు సంఘర్షణకు గురవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్ చూద్దాము. 2 లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితి. అంతే కదా, సేమ్ అంతే అండి. 2 లేదా ఎక్కువ విరుద్ధ కోరికలు. ఓకే, సో ఆ విరుద్ధ కోరికల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏర్పడే స్థితి ఏంటి? సంఘర్షణ. ఓకే, ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సంఘర్షణ, కుంటనము, వ్యాకులత, విషమయోజనం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. సో ఈ 6th క్వశ్చన్ చూసే ముందు మనము ఉపగమ అంటే ఏమి, పరిహార అంటే ఏమో తెలుసుకోవాలి. ఉపగమ అంటే ఏమి? అనుకూలమైనటువంటి అంశంని ఉపగమ అంటారు అనమాట. పరిహారం అంటే ఏమి? ఇష్టం లేని అంశం అంటే నెగిటివ్ అనమాట. ఓకే, సో ఉపగమ అంటే పాజిటివ్ అనమాట. ఓకే, సో ఉపగమ అంటే పాజిటివ్, ఓకే, పరిహార అంటే నెగిటివ్ అనమాట. ఓకే, చూద్దాం. సో ఇక్కడ రెండు అనుకూలమైన అంశాలు అంటే ఇక్కడ రెండు కూడా ప్లస్సే. ఓకే, రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒక దానిని మాత్రమే ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడు సంఘర్షణ. అంటే ఒక పిల్లవాడున్నాడు, ఒక పిల్లవానికి మామిడి పండు ఇష్టమే, అదేవిధంగా జామ పండు కూడా ఇష్టమే. కానీ ఏదో ఒక దాన్ని మాత్రమే తీసుకోరా అని వాళ్ళ నాన్న చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవానికి రెండు అనుకూలమైన అంశాలే. మామిడి పండు అనేది అనుకూలమైన అంశమే, జామ పండు అనేది కూడా అనుకూలమైన అంశమే. అయితే ఏదో ఒక దాన్ని మాత్రమే ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏర్పడే సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ సంఘర్షణ. ఎందుకంటే రెండు ప్లస్సే కదా, మామిడి పండు ప్లస్సే, జామ పండు కూడా ప్లస్సే. కాబట్టి ఆ విధంగా రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒక దానిని మాత్రమే ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడు సంఘర్షణ ఏంటి? ఆప్షన్ ఏ ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ బి పరిహార సంఘర్షణ, ఆప్షన్ సి పరిహార సంఘర్షణ, ఆప్షన్ డి ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఏమవుతుంది? ఉపగమ సంఘర్షణ అవుతుంది అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు ప్రతికూల అంశాలలో, ప్రతికూలము అంటే మైనస్. ఓకే, రెండు ప్రతికూల అంశాలలో ఏదో ఒక దానిని తప్పక చేయవలసిన పరిస్థితులలో ఏర్పడు సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ బి పరిహార సంఘర్షణ, ఆప్షన్ సి పరిహార సంఘర్షణ, ఆప్షన్ డి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే మనం ఎగ్జాంపుల్ గా ఏం చెప్పవచ్చు అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము ఇష్టం లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏదో వేరే ఊర్లో ఉన్నారు. ఓకే, అటువంటి సందర్భంలో వాళ్ళ నాన్న ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళురా అని చెప్పేప్పుడు ఆ పిల్లవాడిలో ఏర్పడే సంఘర్షణ ఏంటి? రెండు కూడా మైనసే, రెండు కూడా ప్రతికూలమే. కాబట్టి అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఓకే, రెండు మైనస్ కాబట్టి పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ 8th వన్ చూద్దామా. ఒక గమ్యాన్ని చేరటంలో సంతోషము, బాధను రెండూ కలిగి ఉన్నప్పుడు దానిని చేయాలా వద్దా అని తేల్చుకోవటంలో కల సంఘర్షణ. అంటే ఒక ప్లస్ ఉంది, సంతోషం అంటే ప్లస్ అనమాట, బాధ అంటే మైనస్ అనమాట. అంటే ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. అప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏంటి? ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి ఉపగమ పరిహార అవుతుంది అనమాట. సో ఆప్షన్స్ చూడండి, ఉపగమ ఉంది, పరిహార ఉంది, ఉపగమ పరిహార ఉంది, ఉపగమ పరిహార ఉంది. సో ఏమవుతుంది? ఒక బాధ, ఒక సంతోషం, అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది? ఉపగమ పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది అనమాట. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు పనులలోనూ సంతోషము, బాధ ఉన్నప్పుడు ఏ పనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి. చూడండి, ఉపగమ అంటే రెండు కూడా ప్లస్సే. ఓకే, పరిహార అంటే రెండు కూడా మైనస్సే. ఉపగమ పరిహార అంటే ఒక ప్లస్ ఒక మైనస్. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే ఏంటో చూద్దాం. ఏ అనే ఒక పని ఉంది, ఆ ఏ అనే పనిలో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. బి అనే పని కూడా ఉంది, రెండు పనులు కదా ఉండేది ఇక్కడ. బి అనే పని కూడా ఉంది, బి అనే పనిలో కూడా ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అటువంటి సందర్భంలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడు సంఘర్షణ ఏది అని ఇక్కడ మనం చూద్దాం. సో ఏ అనే పనేమో ఇంటి పక్కనే ఉంది, అయితే ఇంటి పక్కనే కాబట్టి దగ్గర అనమాట, అంటే ప్లస్ అనమాట. అయితే జీతం తక్కువ,
అంటే మైనస్, జీతం తక్కువ కాబట్టి మైనస్. అంటే ఏ అనే పనిలో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. అంటే దగ్గర అనేది ప్లస్, జీతం తక్కువ అనేది మైనస్ అన్నమాట. బి అనే పని చూసినట్లయితే బి అనే పని చాలా దూరం అన్నమాట, అంటే మైనస్. జీతం ఏమో ఎక్కువ అంటే ప్లస్ అన్నమాట. జీతం ఎక్కువ అంటే ప్లస్ కదా, ప్లస్. ఇటువంటి సందర్భంలో అంటే రెండు పనుల్లో అంటే ఇప్పుడు ఓవరాల్ గా టోటల్ గా మనకు రెండు ప్లస్లు వచ్చాయి, రెండు మైనస్లు వచ్చాయి. అంటే రెండు ఉపగమలు వచ్చాయి, రెండు పరిహారాలు వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంలో ఏర్పడేటువంటి సంఘర్షణ ఏంటి అంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. రెండు పనులలోనూ సంతోషము, బాధ రెండు ఉన్నప్పుడు ఏ పనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి ఏంటి అంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాము. సంఘర్షణలోని రకాలను పేర్కొన్నవారు అన్నాడు. సంఘర్షణలోని రకాలను పేర్కొన్నవారు చూడండి. ఆప్షన్ ఏ కర్ట్ లెవిన్, ఆప్షన్ బి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ సి ఆల్పోర్ట్, ఆప్షన్ డి డగ్లస్ అండ్ హాలాండ్. సంఘర్షణలోని రకాలేవి? ఉపగమ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. సో వీటిని పేర్కొన్న వారు ఎవరు? కర్ట్ లెవిన్ అండి. ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. కర్ట్ లెవిన్ సంఘర్షణలను ఎన్ని రకాలుగా పేర్కొన్నాడు? ఎన్ని రకాలుగా పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఓకే, మనకు ఎన్ని రకాలు సంఘర్షణలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఉపగమ ఉపగమ సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఓకే, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. 4 రకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు విరుద్ధ కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి సంఘర్షణ అని తెలిపినది ఎవరు? చూడండి, ఇక్కడ రెండు విరుద్ధమైన కోరికలు. రెండు విరుద్ధమైన కోరికలు అంటే మీ రెండు మైనస్లు అండి. విరుద్ధము అంటే మీ మైనసే కదా, అంటే నెగిటివ్ కదా. ఓకే, రెండు విరుద్ధ కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత అంటే టెన్షన్ అన్నమాట. సో ఆ టెన్షన్ కారణంగా ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితిని సంఘర్షణ అని తెలిపినది ఎవరు? ఆప్షన్ ఏ డగ్లస్ అండ్ హాలాండ్, ఆప్షన్ బి కడ్జ్ అండ్ లెహ్నర్, ఓకే, ఆప్షన్ సి ఆల్పోర్ట్ అండ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, చూద్దాం. ఆప్షన్ సి సిగ్మండ్ ఆల్పోర్ట్, ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రాయిడ్. చూద్దాం. సో రెండు విరుద్ధ, ఇక్కడ మనం కీవర్డ్ ఏం పెట్టుకోవాలంటే రెండు విరుద్ధ కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత. ఓకే, ఎవరు చెప్పారు నిర్వచనము అంటే మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డగ్లస్ అండ్ హాలాండ్ అయితే మనకు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితిని సంఘర్షణ అంటారని తెలిపినది. మనకు లాస్ట్ క్వశ్చన్ లో అంటే ఈ 12th క్వశ్చన్ లో ఏమి రెండు విరుద్ధ కోరికల వలన ఏర్పడే తన్యత అని ఉంది. సో ఇక్కడేముంది రెండు లేదా ఎక్కువ అని ఉంది. ఓకే, ఇది కీవర్డ్ పెట్టుకోండి. రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితిని సంఘర్షణ అని తెలిపినది ఎవరు? ఆప్షన్ ఏ హాలాండ్, డగ్లస్ అండ్ హాలాండ్. డగ్లస్ అండ్ హాలాండ్ మనము ఆల్రెడీ ప్రీవియస్ బిట్ లో చూసామన్నమాట. ఓకే, సో కడ్జ్ అండ్ లెహ్నర్, ఆప్షన్ సి ఆల్పోర్ట్, ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు మనకు? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కడ్జ్ అండ్ లెహ్నర్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంఘర్షణకు లోనవు సందర్భము. ఓకే, లక్ష్యాలతో రాజీ పడినప్పుడు, ఆప్షన్ బి లక్ష్యాలతో రాజీ పడనప్పుడు, ఆప్షన్ సి లక్ష్యాలను ఏర్పరచుకోనప్పుడు, ఆప్షన్ డి లక్ష్యాల పట్ల నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, లక్ష్యాలతో రాజీ పడినప్పుడు అంటే లక్ష్యాలతో రాజీ పడినప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఏదైనా పర్లేదులే, ఏదో ఒకటి ఎన్నుకుంటే పర్లేదులే అన్నప్పుడు అక్కడ సంఘర్షణకు లోను కాడు పిల్లవాడు. ఓకే, నాకు ఏదో ఒకటి ఇస్తే చాలు అనుకున్నప్పుడు ఏమవుతుంది, సంఘర్షణకు లోని కాడు అనమాట. లక్ష్యాలతో రాజీ పడనప్పుడు, సారీ ఆప్షన్ ఏ లక్ష్యాలతో రాజీ పడనప్పుడు. లక్ష్యాలతో రాజీ పడనప్పుడే ఏమవుతుంది, సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. లక్ష్యాలతో రాజీ పడినప్పుడు ఏమవుతుందంటే సంఘర్షణ ఏర్పడదు. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ కాదు. రాజీ పడిపోయాడు వాడు, సంఘర్షణ నాకు ఏదో ఒకటి అని రాజీ పడిపోయాడు ఆప్షన్ బిలో. ఆప్షన్ సి చూసినట్లయితే లక్ష్యాలను ఏర్పరచుకోనప్పుడు అన్నాడు. అంటే లక్ష్యాలే లేనప్పుడు వానికి ఇంకా సంఘర్షణ ఏమి ఏర్పడుతుంది, సంఘర్షణ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డి లక్ష్యాల పట్ల నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, అంటే యాక్టివ్గా లేనప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు కూడా సంఘర్షణ అనేది ఏర్పడదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది,
లక్ష్యాలతో రాజీ పడనప్పుడు, అంటే ఏది నిర్ణయించుకోవాలో తేల్చుకోలేనప్పుడు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్, అవ్వ కావాలి బువ్వ కావాలి అనున్నది అను సామెత ఈ సంఘర్షణను సూచిస్తుంది. అంటే ఒక పిల్లవానికి అవ్వ ఇష్టమే, బువ్వ ఇష్టమే. అంటే రెండు కూడా ఇష్టమే కాబట్టి ఏ సంఘర్షణ అవుతుంది అప్పుడు? ఉపగమ ఉపగమన, ఉపగమ పరిహారణ, పరిహార పరిహారణ, ద్వి ఉపగమ పరిహారణ. రెండు కూడా ఇష్టమే కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 16th క్వశ్చన్, ఆట కావాలా పాట కావాలా అను దానిలో గల సంఘర్షణ. అంటే ఆట ఇష్టమే, పాట కూడా ఇష్టమే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రెండు కూడా ఇష్టమే. కాబట్టి రెండు ఇష్టమైనటువంటి కోరికల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేసుకోవాల్సిన సందర్భంలో ఏర్పడు సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 17th క్వశ్చన్, ముందు నుయ్యి, నుయ్యి నుయ్యి అంటేమి? బావి. ఓకే, వెనక గొయ్యి. అంటే ముందు నుయ్యి ఉంది, వెనక గొయ్యి ఉంది. అంటే రెండు కూడా ఏమి? మైనసే. ఓకే, అటువంటి సందర్భంలో ఏర్పడు సంఘర్షణ ఏది అంటున్నాడు అనమాట ఇక్కడ. సో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నది ఈ సంఘర్షణను సూచిస్తుంది. ఏమి? రెండు కూడా మైనసే కాబట్టి ఏమవుతుంది? ఉపగమ ఉపగమన, ఉపగమ పరిహారణ, పరిహార పరిహారణ, ద్వి ఉపగమ పరిహారణ. అంటే పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్, ఒకవైపు ఐస్ క్రీమ్ పిల్లవాడు, మరొక వైపు చాక్లెట్, ఇది ఏ సంఘర్షణ అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, పిల్లవానికి ఐస్ క్రీము ఇష్టమే, చాక్లెట్ కూడా ఇష్టమే. అప్పుడు ఏమవుతుంది? రెండు ఇష్టమైన కోరికల మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాలి. అప్పుడు ఏ సంఘర్షణ ఏర్పడుతుంది? ఉపగమ ఉపగమ సంఘర్షణ ఏర్పడుతుంది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తల్లి, నూతన వరుడు, భార్య. నూతన వరుడు అంటే కొత్త పెళ్లి కొడుకు అనమాట. తల్లి మాట కాదనలేడు, అంటే తల్లి ఇష్టమే, భార్య కూడా ఇష్టమే. అంటే ఇద్దరు ఇష్టమే, తల్లి ప్లస్సే, భార్య కూడా ప్లస్సే. అటువంటి సందర్భంలో ఏర్పడు సంఘర్షణ ఏంటి? ఉపగమ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహారణ, పరిహార పరిహారణ, ద్వి ఉపగమ పరిహారణ. ఎస్, రెండు కూడా ప్లస్ కాబట్టి ఇక్కడ ఉపగమ ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిగరెట్టు, విద్యార్థి, తాగితే క్యాన్సర్, ఈ రకమైన సంఘర్షణ. అంటే విద్యార్థికి సిగరెట్ అంటే ఇష్టము, విద్యార్థికి ఇష్టం కాబట్టి ప్లస్ అన్నమాట. తాగితే క్యాన్సర్ వస్తుందని భయం ఉంది, భయం కాబట్టి మైనస్ అన్నమాట. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. అటువంటి సందర్భంలో ఏ సంఘర్షణ ఏర్పడుతుంది? చూడండి, సిగరెట్, విద్యార్థి, తాగితే క్యాన్సర్, ఈ రకమైన సంఘర్షణ ఏమవుతుంది? ఉపగమ ఉపగమన, ఉపగమ పరిహారణ, పరిహార పరిహారణ, ద్వి ఉపగమ పరిహారణ. చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదండి, నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని బిట్స్ చూద్దాము. సో ఈ విధంగా ప్రతి టాపిక్ నుంచి మనం ఒక 100 పైన బిట్లను ప్రాక్టీస్ చేస్తూ మొత్తం మూర్తిమత్వానికి సంబంధించినటువంటి పూర్తి టాపిక్ ను ఫుల్ఫిల్ గా మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో అందరూ కూడా వీడియోని, అంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై.